సర్వోన్నతుడైన జీవమగల దేవునికి మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక, ప్రభావం కలుగునుగాక. ప్రియమైన వార్లారా, మంచి దినము, శుభోదయము. ఈ శుభ సందేశం మీకు దీవెనకరముగా మారునుగాక. ఇది డైలీ ట్రూ బ్లెస్సింగ్. నేను మీ ప్రియమైన సహోదరుడు ఇమాన్యుయల్ మను. ఏమివ్వగలను 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 యేసయ్యా, నేనేమివ్వగలను ఏమివ్వగలను ఏమివ్వగలను యేసయ్యా. ఓహో ఆహా ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా, జీవమగల దేవాదేవుడు అది మిక్కిలిగా ప్రేమించినటువంటి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అపారమైన అనురాగంతో మిమ్మల్ని ప్రేమించి ఈ శుభ సందేశం మీ దగ్గరికి ఉదయకాలమే పంపిస్తుండగా, ఈ సందేశం చివరి దాకా జీవమగల దేవుని వచనము ద్వారా పంపిస్తున్నారు కనుక చివరి దాకా వినాలని మనవి చేసుకున్నాను. మీకు ఈ సందేశము ద్వారా శుభమే జరుగునుగాక. ఇది విన్నున్నటువంటి మీకందరికీ ఆనందమే, ఐశ్వర్యమే జరుగునుగాక. ప్రతి దినము ఒక దినము కంటే మరొక మంచి శ్రేష్టమైన దినముగా దేవాదేవుడు మనకి ఇస్తున్నాడు. తండ్రి చిత్తానుసరముగా క్రీస్తు యేసునందు దేవాదేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడు. అపారమైన అనురాగం మన పట్ల చూపించి మనకు కావలసినదని ఆయా సమయములలో సమృద్ధిగా ఆకాశ వాకిటిలు విప్పి పరిపూర్ణ సమృద్ధితో మమ్మల్ని ఆశీర్వదించి నడిపిస్తున్నారు దేవాదేవుడు. మన ప్రార్థన అన్ని సఫలము చేసుకున్నారు. మన ప్రార్థనకి చెవియోకి వింటున్నారు. అందరి ముందులో దేవాదేవుడు హెచ్చిస్తున్నారు. దేవుని ప్రియమైనటువంటి బిడలైన నా ద్వారా మన ద్వారా మనకిచ్చిన సమస్తము ద్వారా కన్న తండ్రికి ఘనత మహిమ ప్రభావము క్రీస్తు యేసునందు కలిగినట్లు గొప్ప గొప్ప కార్యాలు మన పట్ల దేవుడు జరిగిస్తున్నారు, చేస్తున్నారు. ధైర్యముగా ఉండి ఈ శుభ సందేశం మీరు శ్రద్ధగా వినండి. మీకు చాలా ఆశీర్వాదం దేవుడు ఇస్తారు. ప్రియమైన వారలారా, నేను ఈ దినము పాడిన పాట ఏమివ్వగలను 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 యేసయ్యా. సర్వప్రపంచ సృష్టికర్త, నేను మీకు ఏమివ్వగలను? నాకు మనకు ఈ ప్రపంచం పరిపూర్ణముగా సృజించి మన జీవమునకు భక్తికి కావలసినదన్నీ ఇచ్చి, మన ఆత్మకి జ్ఞానముకు కావలసినదన్నీ ఇచ్చి, మన శరీరముకు కావలసినదన్నీ ఇచ్చి ఉన్నతమైనటువంటి స్థాయిలో అనుక్షణము నడిపిస్తున్నటువంటి జీవము గల దేవుడు మన కన్న తండ్రి, మన సృష్టికర్తకి తిరిగి ఏమి ఇవ్వాలి? దేవాదేవుడు ఏం కోరుకున్నారు మన ద్వారా? కోరుకున్నది ఒకటే, ఏంటో తెలుసా? కృతజ్ఞత కలిగినటువంటి మనసుతో నన్ను స్తుతించు అని అన్నారు. సర్వోన్నతుడైన జీవమగల దేవాదేవుడు చెప్పిన మాట, నా కొరకు నేను సృజించినటువంటి నా ప్రజలు, నా బిడ్డలు నా స్తుతిని వివరిస్తారు. హల్లెలూయా. చక్కని ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి స్తుతి. ఈ మంచి ఉదయకాలము, ఈ మంచి దినము దేవాదేవుడు మనకిచ్చినందుకు దేవునికి స్తోత్రం. ఈ దినము మనకు కావలసినదన్నీ ఎప్పుడే దేవుడు సిద్ధము చేశారు కనుక దేవునికి స్తోత్రం. ఆయా సమయములలో మన దగ్గరికి అది పంపిస్తూనే ఉన్నారు కనుక దేవునికి స్తోత్రం. పరిశుద్ధ పరలోకపు దూతలిచ్చే, ఈ భూమిలో ఉన్నటువంటి దేవాదేవుడు ఏర్పరచుకున్నటువంటి దూతలిచ్చే మనకు కావలసినదన్నీ మన దగ్గరికి దేవుడు పంపిస్తూనే ఉంటారు. క్రీస్తులో కారణము తన ఏకైక కుమారుడు క్రీస్తు యేసునందు నన్ను మమ్మల్ని దేవుడు కొనుక్కున్నారు. తన వారసులుగా కొనుక్కున్నారు. ఏకైక కుమారుడు క్రీస్తు యేసుకు ఉన్న అదే వారసత్వం నాకు క్రీస్తు యేసునందు నమ్మిన ప్రతి వారికి దేవుడు ఇచ్చారు, మాకిచ్చారు. కనుక దేవాదేవుని అతి ప్రియ బిడలైన మన కొరకు దేవుడు సమస్తం ఆశీర్వాదకరముగా ఆనందకరముగా ఇస్తూనే ఉంటారు. హల్లెలూయా. ఆకాశ పక్షులు
భూమిపైన పశువులు, సముద్రంలో ఉన్నటువంటి జీవులు అన్నీ మన కొరకే, నా కొరకే దేవాదేవుడు సృజించారు. ఈ గ్యాలక్సీ ఈ యూనివర్సలే నా కొరకు, మా కొరకు, తరతరాల కొరకు, శాశ్వతముగా ఆనందము కొరకు దేవుడు సృజించారు. హల్లెలూయా. ఈ సృష్టి అంతా చూసుకుండగా పరిశుద్ధమైన జీవమగల దేవాదేవునికి ఏదైనా ఒక సృష్టినే సృజించి మన ఎవరు ఇవ్వలేరు. మన ఇవ్వవలసినది తన పరిశుద్ధమైన జీవమగల దేవుని ఆత్మ నాలోనే, మనలోనే ఉన్నారు కనుక ఆత్మ ద్వారా కృతజ్ఞత కలిగిన మనసుతో అందరిని ప్రేమించి, అందరి పట్ల ఆప్యాయత చూపించి, సహాయం చేయవలసిన వారికి సహాయం చేసి, పరిశుద్ధ జీవమగల దేవుని సన్నిధిలో స్తుతులు స్తోత్రాలు చెల్లించు ఉండినట్లయితే చాలు. హల్లెలూయా. ఇచ్చిన ప్రతి మేలును బట్టి దేవుని స్తుతించాలి ప్రియులారా. ఇచ్చిన ప్రియమైన తల్లిదండ్రులను బట్టి దేవుని స్తుతించాలి ప్రియులారా. మనకిచ్చిన తల్లిదండ్రులు ఈ ప్రపంచంలో అన్ని తల్లిదండ్రుల కంటే అత్యంత శ్రేష్టమైన తల్లిదండ్రులే. ఎందుకంటే నేను ఈ భూమికి రావడానికి దేవాదేవుడు సెలెక్ట్ చేసిన తల్లిదండ్రులే నా తల్లిదండ్రులు. దేవాదేవుడు సెలెక్ట్ చేసిన తల్లిదండ్రులు ఎంత శ్రేష్టమైన తల్లిదండ్రులుగా ఉంటారు. కనుక నా ప్రియమైన తల్లిదండ్రులను బట్టి దేవునికి స్తోత్రం. మంచి తల్లిదండ్రుల ద్వారా ఈ భూమికి పంపించినందుకు స్తోత్రం. మంచి సహోదరుని ఇచ్చిన కన్నతండ్రికి స్తోత్రం. అత్యంత శ్రేష్టమైన స్నేహితురాలను ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. అత్యంత శ్రేష్టమైనటువంటి తోడుని ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. అత్యంత శ్రేష్ట తరతరాలను ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. ఈ భూమిలో ఈ శరీరముకు కావలసినదన్నీ సదాకాలం ఇచ్చిన కన్నతండ్రికి స్తోత్రం. నా ఆత్మకి, అది కన్నతండ్రి ఆత్మ కనుక నాలోనే ఉన్న ఆత్మకి, మనలోనే ఉన్న ఆత్మకి కావలసినదన్నీ శాశ్వతముగా ఇస్తూనే ఉన్నటువంటి పరిశుద్ధమైన కన్నతండ్రికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ ముందులో తలపైకెత్తి హెచ్చించిన కన్నతండ్రికి స్తోత్రం. నా ద్వారా, మన ద్వారా, మనకిచ్చిన సమస్తము ద్వారా, నాకిచ్చిన సమస్తము ద్వారా కన్న తండ్రియే సర్వప్రపంచ సృష్టికర్తే, పరిపూర్ణమైనటువంటి సృష్టికర్తే, ఆత్మస్వరూపులు, సత్యస్వరూపులు, మహిమ స్వరూపులు, తేజస్వరూపునికే ఘనత, మహిమ, ప్రభావం దేవాదేవుని అతి ప్రియబడలైన మా ద్వారా కలిగినట్లు గొప్ప గొప్ప కార్యాలు మా పట్ల జరిగించినందుకు దేవునికి స్తోత్రం. మన పట్ల జరిగిస్తున్న కన్నతండ్రికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ శుభ సందేశం మీరు నమ్మినట్లయితే చాలు. హల్లెలూయా. దేవాది దేవుడు నన్ను నిలువబెట్టి దేవాదేవుడు మాట్లాడుతున్న తన జీవవచనము ద్వారా, వాక్యమని దేవుడు వచనము ద్వారా మిమ్మల్ని దీవించడానికి మీ దగ్గరికే వచ్చారు. దేవునికి స్తోత్రం. ధైర్యముగా ఉండండి. ఈ శుభ సందేశం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే మీరు అనేకులకు పంపించండి. అందరూ కూడా దీవించబడాలి. దేవుని చిత్తం ప్రతి బడలి పట్ల జరగాలి. దేవుని చిత్తం ప్రతి మనుషుల పట్ల ఆశీర్వాదకరముగా జరగాలి. దేవుని చిత్తం మన దేశము పట్ల పరిపూర్ణ దీవెనలతో జరగాలి. పరిపూర్ణ ఆనంద ఐశ్వర్య సమృద్ధితో సదాకాలము ఈ భూమిలో, సదాకాలము జీవమగల దేవాదేవుల్లో, సదాకాలము నిత్య సియోనులో సర్వోన్నతుడైన కన్న తండ్రితో కలిసి, క్రీస్తుతో కలిసి శాశ్వతముగా ఉండుట భాగ్యము దేవాదేవుడు మనకు కలగజేసినందుకు స్తోత్రం. ఉన్నతమైన దీవెనలో దీవించిన కన్న తండ్రికి ఏమి ఇవ్వాలి, ఏమిచ్చి రుణం తీర్చాలి? స్తుతి, 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 కృతజ్ఞత, కృతజ్ఞత, కృతజ్ఞత. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మంచిదే కాల సమయం నాయనా, నిన్ను స్తుతించే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రం డాడీ. మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు, ప్రాణనాథుడు యేసుక్రీస్తు ద్వారా నన్ను, మమ్మల్ని నీ ప్రియమైన బిడలిగా, నీ వారసుడిగా క్రీస్తులో తండ్రి మమ్మల్ని చేర్చుకున్నందుకు స్తోత్రం. తండ్రి నీ అతి ప్రియమైన బిడలిగా మమ్మల్ని మీరు ఆశీర్వదించి మీ వారసత్వం ఇచ్చినందుకు స్తోత్రం. అయినా పరిశుద్ధ పరలోకములలో ఉన్న సమస్త దీవెనలు ఈ భూమి పైన మా పట్ల పంపించి, ఈ భూమిలో కూడా పరిశుద్ధ పరలోకపు ఆశీస్సులు, ఆనందము మాకిచ్చి శాశ్వతముగా సర్వోన్నతుడైన కన్న తండ్రి అయిన యాహవే మీతో ఎల్లప్పుడూ ఉండుట కృప దయచేసినందుకు స్తోత్రాలు. పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, పవిత్రుడిగా మా మాట, చూపు, తలంపు, క్రియ అన్నిటి ద్వారా మీరే ఘనత, మహిమ, ప్రభావము పొందుకున్నట్లు ప్రతి కార్యాలు మీ ఆత్మ ద్వారా మాయందు జరిగించుము. ఈ మంచి సందేశం వింటున్నటువంటి ప్రతి బిడ్డల మీదే మీ దివ్య దీవెన కృమరించి ఆశీర్వదించుమని యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.